గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు మనం పన్నీర్ సలాడ్ గురించి తెలుసుకుందాం. సో పన్నీర్ సలాడ్లో మనం తీసుకోవాల్సింది, సో చిన్నగా మనం ముక్కలు చేసుకోవాలి. వాటిని క్యారెట్ అండ్ అలానే కీరా, మనం బెల్ పెప్పర్స్ అని క్యాప్సికమ్ అంటాం. అంటే క్యాప్సికమ్ 3 రకాల క్యాప్సికమ్, గ్రీన్ ఒకటి, రెడ్ ఒకటి అండ్ అలానే ఎల్లో క్యాప్సికమ్ కూడా తీసుకొని వీటిని కూడా అందులో మిక్స్ చేసుకోవచ్చు. అండ్ అలానే టమాటో ఒక స్మాల్ సైజ్ టమాటో చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వీటితో పాటు ముందే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్. సో ఆనియన్ ముక్కల్ని సన్నగా కట్ చేసేసి వాటిని కొంచెంసేపు నానబెట్టాలి. ఎందుకంటే అవి మనం డైరెక్ట్గా సలాడ్లో తినాల్సి వస్తే అవి స్మెల్ వస్తాయి కాబట్టి ఒక 15 నిమిషాలు నీటిలో నానబెడితే మనం తినేటప్పుడు ఆ స్మెల్ అనేది మనకు కనిపించదు. ఆ ఫీల్ అవ్వకుండా మనం హ్యాపీగా తినేసేయచ్చు. సో ఇది ఇంతవరకు. మళ్ళీ దాంతోపాటు ఇప్పుడు పన్నీర్ లైట్గా ఫ్రై చేసుకున్నటువంటి పన్నీర్ని అందులో యాడ్ చేసుకోవాలి. అయితే ఈ పన్నీర్లో జస్ట్ లైట్గా సాల్ట్ అండ్ పెప్పర్ వేసేసుకొని గీ తోటి రోస్ట్ చేసేసుకొని అందులో వేసుకోవచ్చు. పన్నీర్ తర్వాత కొత్తిమీర వేసేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు గింజలు, సీడ్స్, మనం డైట్లో తీసుకుంటాం కదా సీడ్స్, సన్ఫ్లవర్, పంకిన్, వాటర్ మిలన్, ఈ 3 సీడ్స్ యాడ్ చేసుకొని అవి రోస్ట్ చేసుకున్న సీడ్స్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత గ్రీక్ యోగర్ట్ని అందులో మనం మిక్స్ చేసుకోవచ్చు. గ్రీక్ యోగర్ట్ యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని మిక్స్ చేసేసుకోవాలి, అన్నీ కలిపేసేయాలి. సో ఇలా మిశ్రమం మొత్తం కలిపేసుకోవచ్చు. అండ్ మీకు కావాలంటే 1 లేదా 2 స్పూన్లు కర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దట్ కొంచెం గ్రేవీ లాగా కూడా ఉంటుంది, తినడానికి బాగుంటుంది. సో దిస్ ఇస్ హౌ మనం హ్యాపీగా పన్నీర్ సలాడ్ ప్రిపేర్ చేసుకొని తినేసేయచ్చు.